Hey guys, welcome back to my channel. So, ee roju beginner friendly makeup నేను చూపించబోతున్నాను. Without any further delay, let's get started. సో, బేసిక్‌గా మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఫౌండేషన్ యూజ్ చేయాలా? లేదు అంటే లైక్ కన్సీలర్ యూజ్ చేయాలా? మీకు యాక్నే మార్క్స్ ఉంటే లైక్ కన్సీలర్ అండ్ ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు. సో, మీ కంఫర్ట్ బట్టి మీరు కన్సీలరా? ఫౌండేషనా? అని చెప్పి మీరు బేస్ యూజ్ చేయొచ్చు. బట్ దెన్ మనం ఫౌండేషన్ అండ్ కన్సీలర్‌కి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్కిన్ ప్రెప్ చేసుకోవాలి. సో, మీకు ఓపెన్ పోర్స్ ఉంటే మీరు ఫర్ ష్యూర్‌గా ప్రైమర్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఏ స్కిన్ టైప్ ఉన్నా సరే మాయిశ్చరైజ్ మాత్రం పక్కా చేసుకోవాలి. సో, నేనైతే ఈ రీక్వెల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. వింటర్స్ కదా! ఇదైతే నాకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అంత హెవీగా కూడా ఏమి అనిపించదు. అండ్ మేకప్‌కైతే లైక్ జస్ట్ అట్లా గ్లైడ్ అవుతుంది మేకప్ కూడా. సో, ఐ యూజ్ దిస్ రీక్వెల్ మాయిశ్చరైజర్. అండ్ ఐ మేకప్ ఒకవేళ చేసుకుంటారు అనుకుంటే కొంచెం ఐలిడ్స్ మీద కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సో, నేనైతే పర్సనల్‌గా ఫౌండేషన్ అండ్ కన్సీలర్ లైక్ పార్టీస్‌కి కానీ, ఫంక్షన్స్‌కి కానీ వెళ్తే మాత్రమే చూస్ చేసుకుంటాను. నేనైతే ఈరోజు మీకు ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో, కొంచెం లైక్ నేనైతే లాక్మే 925 ప్రైమర్ ప్లస్ మ్యాట్ పర్ఫెక్ట్ కవర్ ఫౌండేషన్ ఇన్ ది షేడ్ వార్మ్ బీచ్. ఐ ఫీల్ ఇది కొంచెం లైక్ డార్క్ కలర్, లైట్‌గా డార్క్ షేడ్ అనిపించింది నాకు. బట్ దెన్ లైక్ ఐ కెన్ మేనేజ్ ఇట్. లైక్ పౌడర్ గానీ, లేకపోతే కాంపాక్ట్ గానీ వేసుకుంటే యాక్చువల్‌గా సరిపోతుంది. లైక్ ఈ లాక్మే ఫౌండేషన్ అయితే ఫుల్ కవరేజ్ కాదు, మీడియం కవరేజ్ ఇస్తుంది. సో, ఒకవేళ యాక్నే మార్క్స్ ఉంటే గనక మీరు ఇంకొక లేయర్ అప్లై చేసుకోవాలి. అంటే యాక్నే మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్పాట్‌లో మీరు ఇంకొక లేయర్ అప్లై చేసుకోవచ్చు. సో, నేనైతే ఈ ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తున్నాను ఫౌండేషన్‌ని బ్లెండ్ చేయడానికి. సో, యూ వాంట్ టు సో, ఎప్పుడైనా ఫౌండేషన్ బ్లెండ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బ్లెండ్ ఇట్ డౌన్వర్డ్ డైరెక్షన్ బికాస్ లైక్ ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా! సో, యూ కెనాట్ డూ ఇట్ అప్వర్డ్స్. అదేంటంటే కొంచెం ప్యాచీ ప్యాచీ లుక్ ఇస్తుంది. సో, ఎప్పుడు సర్క్యులర్ మోషన్స్ అండ్ అలాగే డౌన్వర్డ్స్ డైరెక్షన్‌లో మీ ఫౌండేషన్‌ని మీరు బ్లెండ్ చేసుకోవాలి. సో, వి ఆర్ డన్ విత్ బ్లెండింగ్ ది ఫౌండేషన్. సో, నెక్స్ట్ వచ్చి యాక్నే మార్క్స్ నాకైతే చాలా లైట్‌గా కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ ఆల్సో ఇట్ సైడ్. సో, ఇప్పుడు నేను ఒక కన్సీలర్ బ్రష్ తీసుకొని అండ్ సేమ్ ఫౌండేషన్ నేను ఇంకొక లేయర్ అప్లై చేస్తున్నాను. సో, బేసిక్‌గా ఇక్కడ ట్రిక్ ఏంటంటే మీ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది తీసుకొని మీ మార్క్స్ దగ్గర అప్లై చేయండి. సో, ఇది అప్లై చేసి వెంటనే బ్లెండ్ చేయకుండా ఒక 1 మినిట్ ఆగిన తర్వాత అది సెటిల్ అయిన తర్వాత అప్పుడు బ్లెండ్ చేయండి. సో, బేసిక్‌గా ఒక 1 మినిట్ వెయిట్ చేసి ఐయామ్ గోయింగ్ టు బ్లెండ్ దిస్. సో, ఎక్కడైనా మీరు స్పాట్ కన్సీల్ చేసినా సరే లైక్ ఇంకొక లేయర్ అప్లై చేసినా సో, డోంట్ డ్రాగ్ ఇట్. ట్యాప్ చేస్తూ మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. బేసిక్‌గా వి ఆర్ డన్ విత్ ద బేస్. నేనైతే ఐ షాడో ఒకటే షేడ్ నేను ఈ లుక్‌కి యూజ్ చేస్తున్నాను. సో, ఐ షాడో అయితే స్విస్ బ్యూటీ నుంచి హిలరీ రోడా ఐ షాడో ప్యాలెట్. ఐయామ్ గోయింగ్ టు పిక్ అ న్యూట్రల్ షేడ్ ఫ్రమ్ ది ప్యాలెట్ అండ్ లైక్ ఐయామ్ గోయింగ్ విత్ దిస్ షేడ్. సో, బేసిక్‌గా ఎక్కువ లైక్ కట్ క్రీజ్ అంత ఏం చేయట్లేదు. సో, బేసిక్‌గా ఒకటే ఐ షాడో నేను యూజ్ చేసి మొత్తం ఐలిడ్ మీద నేను బ్లెండ్ చేశాను. సో, నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ టు అప్లై ఐలైనర్.
సో వింగ్ ఐలైనర్ మనం ఈజీగా ఎలా చేసుకోవాలి? సో ఫస్ట్ ఏంటంటే బిగినర్ అయితే మీరు మీ ఐలైనర్ ఏదైతే తీసుకుంటున్నారో లైక్ అది జెల్ ఐలైనర్ కానీ, పెన్ ఐలైనర్ కానీ, లేదంటే లిక్విడ్ ఐలైనర్ కానీ, నేనైతే లిక్విడ్ ఐలైనర్ అప్లై చేస్తున్నాను. సో బేసిక్‌గా మీ ఒక ఐ క్లోజ్ చేసి సో ఈ ఫింగర్‌తో సపోర్ట్ తీసుకుని దీంతో మనం అప్లై చేయాలి. కొంతమంది ఊరికే ఇలా కళ్ళు మూసేస్తూ ఉంటారు కదా! సో అలా చేసే వాళ్ళకేంటంటే ఇంకొక హ్యాండ్‌తో డ్రాగ్ చేసి మీ ఐలిడ్‌ని ఏదైతే ఉందో అది హోల్డ్ చేసిన తర్వాత మీరు ఐలైనర్ అనేది అప్లై చేసుకోండి. సో బేసిక్‌గా నేనైతే లైక్ అంత ఎక్కువ క్లోజ్ చేయను కాబట్టి నేను నార్మల్‌గా ఒక హ్యాండ్‌తో నేను అప్లై చేసుకోగలుగుతాను. సో మీరు బిగినర్ అయితే డాటెడ్ మెథడ్‌తో మీరు యూజ్ చేయండి. డాటెడ్ మెథడ్ ఏంటంటే మీ ఐలైనర్‌తో ఏ ఐలైనర్ షేప్ అయితే మీరు కావాలి అనుకుంటున్నారో ఆ ఐలైనర్ షేప్‌లో మీరు డాట్స్ అప్లై చేసి దాని తర్వాత ఆ డాట్స్‌ని జాయిన్ చేయండి. సో అలా మీరు ఐలైనర్ గనక మీరు ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మీరు ప్రో అయితే గనక లైక్ యూ నో హౌ టు అప్లై. ఈ ఐకి నేను అప్లై చేసి చూపిస్తాను. సో బేసిక్‌గా ఐ క్లోజ్ మై ఐస్ అండ్ డాటెడ్ మెథడ్ ఎలా చేయాలి అంటే సో ఈ కార్నర్‌లో ఒక డాట్ పెట్టాను అండ్ ఔటర్ కార్నర్‌లో ఇంకొక డాట్. సో చిన్న చిన్న డాట్స్ 3 పెట్టాను నేను. అది అయిపోయిన తర్వాత దీన్ని జాయిన్ చేయాలి. సో ఈ డాట్‌తో సో ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు జాయిన్ చేస్తున్నాం. సో జాయిన్ చేసిన తర్వాత ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది మనం ఫిల్ చేయాలి. సో దిస్ ఇస్ ది సింప్లెస్ట్ వే టు డూ అ వింగ్ ఐలైనర్ అనమాట. సో మీరు బిగినర్ అయితే కనుక ఇలా మీరు ట్రై చేయండి అండ్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో లిక్విడ్ అనే కాదు పెన్ అండ్ జెల్ ఐలైనర్తో కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇట్లా డాట్స్ జాయిన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ ప్రాక్టీస్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఈజీగా ఒక లైన్ అప్లై చేసి నేను దాన్ని ఫిల్ చేసేస్తాను. సో మన బేస్ అండ్ ఐ మేకప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది కాంటోర్ హైలైట్ అండ్ బ్లష్. సో దీనికైతే నేను లైక్ షుగర్ ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. సో ఇందులోనే మనకి ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో యాజ్ అ బిగినర్గా నేను కొంచెం అఫోర్డబుల్ ప్యాలెట్. సో కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఐ వాంట్ టు గో విత్ అన్ లైక్ సపరేట్ ప్రోడక్ట్స్. సో యాజ్ అ బిగినర్ ఈ ప్యాలెట్ ఏంటంటే మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ అలాగే అఫోర్డబుల్ కూడా. సో ఈ ఇయర్ నుంచి ఈ యాంగిల్లో కాంటోర్ చేసుకోవాలి. సో ఇదొచ్చి మనం అప్వర్డ్ కాంటోర్ చేయాలి అండ్ జా లైన్ దగ్గర కాంటోరింగ్ వచ్చి డౌన్వర్డ్స్ చేయాలి. సో ఇక్కడ మనం మన ఫేస్ని లిఫ్ట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ మనం ఆ డైమెన్షన్ ఇస్తున్నాం అనమాట. సో కాంటోరింగ్ వచ్చి మనం ఎప్పుడు ఇలా చేసుకోవాలి. ఏదో నాకు తెలిసిన టిప్స్ నేను షేర్ చేసుకున్నాను. సో ఇట్లా రౌండ్ బ్రష్ నేను తీసుకుని ఐమ్ గోయింగ్ టు టేక్ ది కాంటోర్. సో ఈ యాంగిల్లో మనం కాంటోర్ అనేది అప్లై చేస్తాం. సైడ్ నేను కాంటోరింగ్ చేయలేదు అండ్ ఇట్ సైడ్ నేను కాంటోరింగ్ చేశాను. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఈ బ్రష్ అయితే నేను 2 ఇయర్స్ బ్యాక్ చార్మినార్లో నేను తీసుకున్నాను. సో ఎక్సలెంట్ ఉంటుంది ఈ బ్రష్ అయితే. సమ్ 200 రూపీస్ ఎంతో, అంత కాస్ట్ కూడా కాదు. అండ్ ఇది వచ్చి బ్రాండెడ్ ది మస్క్ ఇండియా నుంచి నేను తీసుకున్నా. ఇది కూడా అఫోర్డబులే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద బ్లష్.
సో, బ్లష్ వచ్చి నేను ఇదే ప్యాలెట్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రష్ వచ్చి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను మొత్తం సెట్. కానీ ఆ సెట్ ఫౌండేషన్ లైక్ అట్లా బ్లెండింగ్ చేసుకోవడానికి ఏం యూజ్ అవ్వవు, కానీ బ్లష్ అండ్ హైలైట్ చేసుకోవడానికి వరకు అయితే ఓకే. సో, బ్లష్ తీసుకుని సో 2 ఫింగర్స్ మీ నోస్ నుంచి మీరు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లష్ అనేది అప్లై చేయాలి. సో, ఈ ట్రిక్ ఎవరికైనా సూట్ అవుతుంది. సో, యూ కెన్ ట్రై దిస్. సో, కాంటోరింగ్ మనకి ఇక్కడ చేసాము అండ్ బ్లష్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము. దాని తర్వాత సో వన్స్ యు ఆర్ డన్, జస్ట్ అది కొంచెం ఆ హార్ష్ లైన్ ఏదైతే ఉందో అది మనం కొంచెం బ్లెండ్ చేయాలి. నేనైతే హైలైటింగ్‌కి లైక్ వెట్ అండ్ వైల్డ్ నుంచి ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను. సో, ఇవి నేను లైక్ ఒకటేసారి ఇన్వెస్ట్ చేయలేదు. మెల్లిమెల్లిగా ఈ బ్రష్ సెట్ అంతా నేను ఇన్వెస్ట్ చేసి నేను తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా అఫోర్డబుల్‌లోనే, మీకు ఏ బ్రష్ ₹200 అయితే క్రాస్ చేయదు. సో, అన్నీ ₹200 లోపే. అండ్ మన హైలైటర్ మనం డ్యాబ్ చేసి, మనం హైలైటర్‌ని పిక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్‌ని డ్యాబ్ చేసి, ఈ బ్లష్ ఎక్కడైతే మనం అప్లై చేసామో ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మనం హైలైటర్ అనేది అప్లై చేస్తున్నాం. అండ్ కొంచెం హైలైటర్ ఆన్ ది బ్రో బోన్స్. సో, ఐబ్రోస్ చేసుకోవడానికి నేను ఐ షాడో ప్యాలెట్ నుంచి ఈ పర్టిక్యులర్ షేడ్ యూజ్ చేస్తున్నాను. అండ్ సపరేట్‌గా ఐబ్రోకి అయితే నేను ప్రొడక్ట్స్ అయితే నేను ఇప్పటి వరకు ఏం ఇన్వెస్ట్ అయితే నేను చేయలేదు. సో, ఈ డ్యూయల్ బ్రష్ లైక్ ఐబ్రోస్ అండ్ అలాగే స్పూలీతో మీరు సెట్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్లాక్ కలర్ ఐబ్రో పెన్సిల్ ఆర్ బ్లాక్ కలర్ యూజ్ చేయకుండా బ్రౌన్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి అది సెట్ అవుతుంది. సో, ఇది కొంచెం బ్లాక్ కాదు బ్రౌన్‌లోకి వస్తుంది. అండ్ చిన్న చిన్న స్ట్రోక్స్‌తో నేను ఆ చిన్న గ్యాప్ ఉంది కదా అది ఫిల్ చేస్తున్నాను. అదేంటో కానీ నా అన్ని వీడియోస్‌లోని నేను మస్కారా అప్లై చేసుకోవడం మర్చిపోతా. ఎప్పుడు లాస్ట్‌లో అప్లై చేసుకుంటాను నేను. బట్ దెన్ ఎనీవేస్ నేనైతే ఈ ఎసెన్స్ కాస్మెటిక్స్ లాష్ ప్రిన్సెస్ మస్కారా నేను యూజ్ చేస్తున్నాను. సో, మస్కారా అప్లై చేసిన తర్వాత డిఫరెన్స్ చూసారా? ఇట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. నాకైతే ఏమనిపించిందంటే పర్సనల్‌గా మస్కారా అండ్ ఐబ్రోస్ అండ్ లిప్‌స్టిక్. సో, ఈ పర్టిక్యులర్ ఈ 3 పాయింట్స్ మన ఫేస్‌ని చాలా హైలైట్ చేస్తది. బ్లష్ అండ్ కాంటోర్ మన ఫేస్‌ని డిఫైన్ చేస్తది. సో, ఇది నేను బిగినర్‌గా లైక్ నేను నేర్చుకున్నాను. సో, ఐ మేకప్ అండ్ ఐబ్రోస్ ఆర్ డన్ అండ్ కాంటోరింగ్, బ్లష్ ఇస్ డన్, హైలైటింగ్ ఇస్ డన్. సో, లాస్ట్ ఇంకొకటి మిగిలింది ఏంటంటే లిప్‌స్టిక్. సో, లిప్‌స్టిక్ వచ్చి నేను ఫేసెస్ కెనడా న్యూట్రల్ ఎర్త్ 15 ఈ పర్టిక్యులర్ షేడ్ లిప్‌స్టిక్ నేను యూజ్ చేస్తున్నాను. సో, హియర్ ఈజ్ అన్ అదర్ టిప్. ఐ పెన్సిల్స్ లైక్ మీ దగ్గర లేకపోతే మీ లిప్‌స్టిక్కే ఈ సన్న బ్రష్‌తో మీరు తీసుకుని మీ లిప్స్‌ని మీరు డిఫైన్ చేసుకున్న తర్వాత యాజ్ అ లిప్ లైనర్ మీరు లిప్‌స్టిక్ అనేది అప్లై చేసుకోవచ్చు. లిప్ లైనర్ వేసుకుంటే ఏంటంటే మన లిప్స్‌ని డిఫైన్ చేస్తుంది అండ్ లుక్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. సో, దిస్ ఈస్ ది ఫైనల్ లుక్. సాఫ్ట్ అండ్ సటిల్డ్ ఫుల్ ఫేస్ మేకప్. నేనైతే లైక్ పౌడర్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే వింటర్ కదా, ఆల్రెడీ మన స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో, పౌడర్ యూజ్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం డ్రై అవుతుంది. అండ్ లైక్ నేనైతే లైక్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయలేదు అండ్ అలాగే పౌడర్ యూజ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం వింటర్ సీజన్ కదా, పౌడర్ యూజ్ చేస్తే ఏంటంటే కొంచెం డ్రై అయిపోతుంది అండ్ కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ప్యాచీగా కనిపిస్తుంది. సో, అందుకే నేను పర్సనల్‌గా ప్రిఫర్ చేయలేదు. మీరు ఆయిలీ స్కిన్ ఉంటే మాత్రం మీరు పౌడర్
ప్రోడక్ట్స్ ఇట్లా ప్రిఫర్ చేయండి. అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంటే కనుక మీరేంటంటే క్రీమ్ బేస్డ్ బ్లష్ కానీ కాంటోరింగ్ కానీ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో మీ స్కిన్ టైప్ బట్టి మీరు మేకప్ ప్రోడక్ట్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన బ్రషెస్ వచ్చి ది మస్క్ ఇండియా. ఈ సెట్ వచ్చి నేను 600 ఎంతో తీసుకున్నాను. సో మీకు సెట్ వస్తుంది. ఏంటంటే ఇది లైక్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో గుడ్ క్వాలిటీ బ్రషెస్ అండ్ అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. షాడో ప్యాలెట్ అయితే ఇది ఎప్పటి నుంచో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. I guess it's high time I'll get a new affordable palette. Makeup Revolution తీసుకుందామా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో I'll see. And నెక్స్ట్ కన్సీలర్ వచ్చి I generally use the Elegal Pro Concealer in the shade Pure Beach. సో ఫౌండేషన్ ఒకవేళ యూజ్ చేయలేదు అంటే ఈ కన్సీలరే నేను అండర్ ఐ లైక్ డార్క్ సర్కిల్స్కి అండ్ అలాగే మార్క్స్కి నేను కొంచెం యూజ్ చేసి అట్లా ఆ ప్లేస్లో డాబ్ చేసి వదిలేస్తాను. నెక్స్ట్ ఐ యూజ్ అ కాంపాక్ట్. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. సో కన్సీలర్ అండ్ ఫౌండేషన్ అనేది నేను కొంచెం అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, నాట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. అండ్ సెట్టింగ్ స్ప్రే వచ్చి నేను ఇక్కడ యూజ్ చేయలేదు, బట్ వెట్ అండ్ వైల్డ్ ఈ సెట్టింగ్ స్ప్రే అయితే చాలా బాగుంటుంది. అండ్ బిలో 500 ఈ ప్రోడక్ట్. సో అఫోర్డబుల్ అండ్ అలాగే మంచి ప్రోడక్ట్. ఇందులో మీకు వేరే వేరే చాయిసెస్ కూడా ఉంటాయి మీరు చూస్ చేసుకోవడానికి. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఐ యూజ్ యాజ్ అ బిగినర్గా. మీకు ఈ వీడియో ఏమైనా హెల్ప్ అయితే కనుక తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కింద బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఐల్ సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.